ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా అంతర్జాతీయ సరిహద్దులపై నిఘా ఉంచేందుకు భారత సైన్యం అమల పొదిలోని మరో కొత్త అస్త్రాన్ని వచ్చి చేరుతోంది. ఇక త్వరలో ఏఐ ఆధారిత రోబోట్లు అంతర్జాతీయ సరిహద్దుల్లో నిఘా కోసం రంగప్రవేశం చేయనున్నాయి. ఐఐటి గువాహటిలోని డిఎస్పాటియో రోబోటిక్ ల్యాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ అభివృద్ధి సంస్థ చేసినటువంటి ఈ రోబోలకి రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ నుంచి గుర్తింపు దక్కింది. ఇక భారత సైన్యం ఇప్పటికే ఈ నిఘా వ్యవస్థ కోసం ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఏఐ ఆధారిత రోబోట్లతో నిరంతరాయంగా నిఘా ఉండవచ్చని, దుర్మార్గమైన ప్రాంతాల్లోనూ కూడా రియల్ టైం పర్యవేక్షణ సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దుండగులు అంతర్జాతీయ సరిహద్దుల్లో డ్రోన్లను పంపడం, చొరబాట్లకు ప్రయత్నించడం వంటివి చేస్తే ఈ రోబోల సెన్సార్ వెంటనే గుర్తించి అలర్ట్ చేస్తాయని మిలిటరీ అధికారులు అంటున్నారు. సాంప్రదాయకంగా నిర్వహించే గస్తీ కెమెరాలు, డ్రోన్ల స్థానంలో ఏఐ ఆధారిత రోబోలను అన్ని కాలమాన పరిస్థితుల్లోనూ ప్రాంతాల్లోనూ సమర్థవంతంగా పనిచేస్తాయని డిఎస్ఆర్ఎల్ సిఇఓ అరబ్ కుమార్ బర్మన్ చెప్తున్నారు. ఇక నావిగేషన్, ఏఐ ఆధారిత నిఘాతో కూడిన ఈ వ్యవస్థ సరిహద్దు రక్షణ, కీలకమైన మౌలిక సదుపాయాల నిఘా, వ్యూహాత్మక రక్షణ విషయాల్లో ఓ విప్లవాత్మక మార్పు కానుందని డిఎస్ఆర్ఎల్ సిఇఓ అర్నబ్ కుమార్ బర్మన్ తెలియజేశారు. ఇక జాతీయ అంతర్జాతీయ భద్రత విషయంలో ఎదురవుతున్నటువంటి సవాళ్లను తట్టుకోవడానికి ఏఐ ఆధారిత అత్యాధునిక నిఘా పరికరాలను అభివృద్ధి చేయాలనేదే తమ లక్ష్యమని డిఎస్ఆర్ఎల్ సిఇఓ అర్నబ్ కుమార్ బర్మన్ పేర్కొన్నారు. ఇక రక్షణ రంగం, జాతీయ భద్రతను బలోపేతం చేసే మరిన్ని ఆవిష్కరణలు చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.